ఆరోగ్యంపై విలువైన సమాచారాన్ని అందిస్తున్న MedPlus 1 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. వింటర్ సీజన్లో ఇన్ఫ్లుయెన్జా వైరస్ పెరిగిపోవడానికి కారణాలు. ఈ సీజన్లోన ఈ టెంపరేచర్ అండి, ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా అనుకూలమైన టెంపరేచర్ అన్నమాట. చల్ల టెంపరేచర్లో ఈ వైరస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. క్లోజ్ ప్రాక్సిమిటీలో పీపుల్ ఉండడం వల్ల ఈ వైరస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. యాక్చువల్లీ మన కంట్రీలోన ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇలాంటివన్నీ చాలా తక్కువ ఉంటాయండి. ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్లోన వాళ్ళకి చాలా చలి ఉంటుంది, -డిగ్రీస్లో టెంపరేచర్ ఉంటుంది, వాళ్ళందరూ క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటారు ఇలాంటి టైంలో, కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మనకి ఫ్లూ ఈజ్ నథింగ్ బట్ ఏ కామన్ కోల్డ్ అండి. మనకు నార్మల్గా వచ్చే జలుబు దగ్గు అనేది ఫ్లూ అనమాట. అసలు దీని గురించి మనం పెద్ద భయపడాల్సిన అవసరమే లేదు. జలుబు దగ్గు వచ్చి మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుందనుకోండి, దాన్ని న్యాచురల్గానే వాడి బాడీ ఫైట్ చేస్తుంది. ఒక లో గ్రేడ్ ఫీవర్ లైక్ ఫీలింగ్, అంటే జ్వరం లాంటి ఫీలింగ్, ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ అలా వచ్చి 2-3 రోజుల్లో ఇది వెళ్ళిపోతుంది. దీనికి కూడా మీరు యాంటీబయాటిక్స్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ బాడీ ఇమ్యూనిటీని బాగా మెయింటైన్ చేసుకుంటే మీ బాడీ న్యాచురల్గానే ఈ వైరస్తో ఫైట్ చేస్తుంది. ఓన్లీ పీపుల్ విత్ లెస్ ఇమ్యూనిటీ, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, లేదు అంటే HIV పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఇమ్యూనిటీ తక్కువ ఉండే పేషెంట్స్ ఉంటారు, మల్టిపుల్ యాంటీబయాటిక్స్ వాడేసి బాగా ఇమ్యూనిటీ తక్కువ, ఇలాంటి వాళ్ళకే ఇలాంటి ఫ్లూలన్నీ డేంజరస్ అవుతాయండి. ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ స్వైన్ ఫ్లూ కేసెస్ కూడా మనకి బాగా వస్తూ ఉండేవన్నమాట. ఇవన్నీ అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ అవర్ బాడీ వల్లే బ్యాడ్ అవుతాయి. అందరూ బ్యాడ్ అవ్వరు, చాలా ఫ్యూ మెంబర్స్ బ్యాడ్ అవుతారనమాట. వీటికి కూడా తగినటువంటి వ్యాక్సిన్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది, ప్రతి ఇయర్ స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ యాక్చువల్లీ అందరూ వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫ్లూ నుంచి మనకి కొంచెం అంటే కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ సమ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో దట్ మన బాడీ మనం ఈ ఫ్లూకి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం గుడ్ రెస్పాన్స్ ఇచ్చి ఫైట్ చేయడానికి ఉంటుంది. నిమోనియా వ్యాక్సిన్ ఉంటుంది. నిమోనియా వ్యాక్సిన్ అనేది మనం యాక్చువల్లీ 5 ఇయర్స్కి ఒకసారి వేస్తామండి. 60+ ఉండే వాళ్ళకి, స్మోకర్స్కి, కొంతమందికి ఊరికి ఉబ్బసం ఉండే వాళ్ళకి, కొంతమంది ఊరికి జలుబు దగ్గులు, కఫం, రికరెంట్గా నిమోనియా ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి, ఇలాంటి వాళ్ళందరికీ నిమోనియా వ్యాక్సిన్స్ వేస్తాము. ఈ నిమోనియా వ్యాక్సిన్ ఏంటి అని అంటే, నిమోనియా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పము, బట్ అట్లీస్ట్ నిమోనియా వచ్చినప్పుడు మీ బాడీ ఫైట్ చేసే ఇమ్యూన్ కెపాసిటీ ఇస్తుంది అనమాట. నిమోనియా లైఫ్ థ్రెటనింగ్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి ఈ వ్యాక్సిన్స్. ఇట్స్ టిపికల్ లైక్ ఏ కోవిడ్ వ్యాక్సిన్ అండి. సో మీకు మనకి చాలా రకాల వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కోవిడ్ వచ్చిన తర్వాతే అసలు వ్యాక్సిన్స్ మీద ఒక విధంగా అవగాహన చాలా పెరిగింది జనాల్లోన. ఈ ఫ్లూ వ్యాక్సిన్, నిమోనియా వ్యాక్సిన్ ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ కొత్త వ్యాక్సిన్ వస్తుంది. నిమోనియా వ్యాక్సిన్ 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. మెయిన్లీ వల్నరబుల్ పాపులేషన్ అంటే డయాబెటిక్స్, హైపర్టెన్సివ్స్, కార్డియాక్ పేషెంట్స్, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, నిమోనియా పేషెంట్స్, ఏజ్డ్ పేషెంట్స్, ఇప్పుడు మన ఇంట్లో 80+ పెద్దవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి మంత్స్ అండి ఆర్ వెరీ క్రిటికల్ ఫర్ ఓల్డ్ పీపుల్ అనమాట. మెయిన్గా త్రూఅవుట్ ద వరల్డ్ మార్టాలిటీ ఈ 3 మంత్స్లోనే ఎక్కువ ఉంటుంది. మన కంట్రీతో కంపేర్ చేస్తే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఈ 3 మంత్స్ మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది. చాలామంది డెత్స్ అవుతూ ఉంటాయి పెద్దవాళ్ళకి, మెయిన్ ఏజ్డ్ పాపులేషన్కి, హెల్త్ ఇష్యూస్ ఉండే పాపులేషన్స్కి అనమాట. ఒకటి నిమోనియా వల్ల, ఇంకొకటి స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, వీటి వల్ల కూడా అనమాట. సో ఇలాంటి పాపులేషన్ మనం కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన టైం. మన సైడ్ నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించి కాపాడుకోగలిగాలి, అలా వ్యాక్సిన్స్ వేసుకోవడం, కొంచెం చల్లగాలికి వీళ్ళు ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం, రూమ్ టెంపరేచర్ కొంచెం వేడిగా ఉంచడం, తొందరగా జలుబు దగ్గు రాకుండా చూసుకోవడం, ఒకవేళ జలుబు దగ్గు వచ్చిందంటే అది నిమోనియాలా కన్వర్ట్ అవ్వకుండా ముందే మనం జాగ్రత్త పడడం, ఇలాంటివన్నీ మెయిన్ ఏజ్డ్ పాపులేషన్, వల్నరబుల్ పాపులేషన్ జాగ్రత్తలు తీసుకోవాలి మనం. ఫ్లూ, నిమోనియా రాకుండా ఏ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి? ఫ్లూకి స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుందండి, ఇన్ఫ్లూవాక్. అది ప్రతి ఇయర్ తయారై వస్తుంది. మనం ప్రతి ఇయర్ వేస్తుంటాం, చిన్నపిల్లలకి వేస్తుంటాం, చాలామంది వల్నరబుల్ పాపులేషన్ కూడా వేసుకుంటుంటారు, డాక్టర్ కమ్యూనిటీస్ వీళ్ళందరూ వేసుకుంటుంటారు. నిమోనియా వ్యాక్సిన్ అనేది కూడా మళ్ళీ టిపికల్ సేమ్ నిమోవాక్ అని వస్తుంది అనమాట. అది 5 ఇయర్స్కి ఒకసారి వేసుకుంటారు. అది నిమోనియా వచ్చిన వాళ్ళకి, అంటే ఆల్రెడీ ఒక 2-3 సార్లు నిమోనియాలు వచ్చేసిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ స్మోకర్స్ ఉంటారు, ఆస్మా పేషెంట్స్ ఉంటారు, షుగర్ బీపీ పేషెంట్స్ ఉంటారు, కార్డియాక్ పేషెంట్స్ ఉంటారు, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, వీళ్ళందరూ వల్నరబుల్ పాపులేషన్. వీళ్ళకి నిమోనియా వచ్చిందంటే వీళ్ళ బాడీ రికవర్ అవ్వడం చాలా కష్టం, అంటే వీళ్ళ బాడీకి ఫైటింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాటి నుంచి నిమోనియా వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ 2 వ్యాక్సిన్స్ మెయిన్లీ వల్నరబుల్ పాపులేషన్కి అవైలబిలిటీ ఉన్నాయి. మీ ఫ్యామిలీ డాక్టర్తో మీరు సంప్రదించి వీటిని వేయించుకోవడం ఒక విధంగా మీకు అడిషనల్ ప్రొటెక్షన్ ఇస్తుందండి.